కాళేశ్వరం అవినీతి అంశంలో హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ ఆరోపణలు చేశారు. తన తండ్రి కేసీఆర్కు దాంతో సంబంధం లేదని, ఆ అవినీతి అక్రమాలకు హరీష్ రావే కారకుడని మీడియా ముందు చెప్పారు. అయితే హరీష్ రావుపై నెగిటివిటీ రావాల్సింది పోయి ఆయనపై సింపతి మొదలైంది. ఇంతకు హరీష్ రావుపై సింపతి ఎందుకు పెరిగింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాళేశ్వరం అంశంలో హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు ఆయనకే వరంగా మారాయా? ప్రజల్లో హరీష్ రావు పట్ల సింపతి పెరిగిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీరిద్దరే కీలక నిర్ణయాలన్నీ తీసుకున్నారు. అంటే ఒక రకంగా ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి ప్రభుత్వ పెద్దగా కేసీఆర్కు కూడా భాగం ఉంటుంది. కానీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మాత్రం తండ్రిని, అన్నను ఏమీ అనలేక హరీష్ రావు, సంతోష్ రావులను మీడియా ముందు దోషులుగా నిలబెట్టింది. రాజకీయంగా వీరిద్దరినీ సైడ్ చేయాలని, వారి ఇమేజ్కి డ్యామేజ్ చేయాలని కవిత భావించింది. అందుకే ఇటీవల కవిత ప్రెస్ మీట్లో హరీష్ రావుపై భారీగా ఆరోపణలు చేశారు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్ కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? హరీష్ రావును రాజకీయంగా దెబ్బతీయాలని కవిత చాలా ఆరోపణలు చేసింది. కానీ ప్రజలకు నీళ్లేవో పాలేవో బాగా తెలుసు. అందుకే సోషల్ మీడియాలో కూడా కవిత ఆరోపణలపై వ్యతిరేకంగా చర్చ జరిగింది. ఆమె తన అక్కసును హరీష్ రావుపై చూపిస్తుందనే టాక్ వినిపించింది. కల్వకుంట్ల కవితపై సస్పెన్షన్ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఊహించని మలుపు తిప్పాయి. హరీష్ రావుపై ఆమె చేసిన ఆరోపణలు బూమ్రాంగై ఆయనకే అనుకూలంగా మారడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కవిత ఆరోపణలపై హరీష్ రావు స్పందించిన తీరు ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచేలా మారాయి. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈ రోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. హరీష్ రావు రాష్ట్రంలోనే కాకుండా తన నియోజకవర్గంలోనూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే ట్రబుల్ షూటర్గా స్థిరమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. పంట నష్టాలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఆయన ముందుండి పరిష్కరించే తీరు ప్రజల విశ్వాసాన్ని బలపరిచింది. అలాంటి నాయకుడిపై ఆరోపణలొచ్చినా ప్రజలు వాటిని నమ్మలేకపోయారు. ఈ నమ్మకం ఇప్పుడు హరీష్కు అతిపెద్ద బలంగా మారింది. కవిత చేసిన ఆరోపణలు కొత్తవి కావు. ఇంతకు ముందు కూడా ఇలాంటివే వినిపించాయి. అందువల్ల ప్రజలపై ఇవి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ప్రజా సమస్యలతో సంబంధం లేకుండా వ్యక్తిగత కక్షతో చేసిన వ్యాఖ్యలుగా ప్రజలు భావించడం వల్ల అవి ప్రభావం చూపలేదు.
ప్రజలు హరీష్ రావుకు సానుభూతి చూపడం వలన కవితకే నష్టం కలిగింది. హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్రశ్న ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. సదరు వ్యాఖ్యల కారణంగా కవితపై నమ్మకం తగ్గిపోయింది. అంతేకాకుండా ఆమె రాజకీయంగా రక్షణాత్మక స్థితిలోకి వెళ్లారు. తనకిన్నాళ్లు ఉన్న ఇమేజ్ని కవిత సొంతంగా డ్యామేజ్ చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సొంత వ్యక్తులపైనే విమర్శలు చేయడం, ఇది ఎవరో బయటి వ్యక్తుల ప్రోద్బలంతోనే జరిగిందని జనాలు నమ్ముతూ ఉండడం కవితకు మైనస్ అయింది. కవిత వ్యాఖ్యల తర్వాత హరీష్ రావు మరింత ప్రజా మద్దతు పొందారు. ఆయన పట్ల ఇప్పటికే ఉన్న సానుకూల దృక్పథం మరింత బలపడింది. ఈ సానుభూతి భవిష్యత్తులో ఆయనకు మరింత రాజకీయ బలం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆమెకే ప్రతికూల ఫలితాన్నిచ్చాయి. హరీష్ రావు ఇమేజ్ దెబ్బతినకపోగా ఆయనకు ప్రజల్లో మరింత ఆదరణ, సానుభూతి పెరిగింది. అయితే మున్ముందు హరీష్ రావు ఈ సింపతిని ఉపయోగించి బీఆర్ఎస్లో ఎలాంటి శక్తిగా మారతారనే చర్చ కూడా జరుగుతోంది.